ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? అందరూ బాగున్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. నిన్న మంగళవారం లైవ్లో ఏకీభవించిన మీ అందరికీ వందనాలు. నిజంగా అనేక విషయాలు, అనేకమైన ఆత్మాభిషేకాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ప్రార్థన అభిషేకం, పరిశుద్ధాత్మాభిషేకం మన మీదకి వస్తే మనము మారిపోతాం. రెండోది నూతన బలం పొందుకుంటాం. మూడోది ప్రార్థన యోధులుగా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ఆమె మంచిది. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? అమ్మా ఎందుకు దిగులుగా కూర్చున్నావు? బాలేదా? ఇంట్లో చింతలు, బాధ? నిజంగా తెల్లారుతుందా? ఎప్పుడు వాగ్దానం విందామా అని చూస్తున్నావా? తప్పకుండా ఆదరించే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, నీకోసమే ఈరోజు మాట్లాడే దేవుడు నీ పక్షంలో ఉండగా నీవేమాత్రం కూడా దిగులు పడబాకు. ఖచ్చితంగా కార్యం ఆలస్యమైన, లేట్ అయినా వెనకాడబాకు. ఈరోజు తప్పకుండా దేవుడు మనందరితోటి మాట్లాడతాడు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 63వ అధ్యాయము 7వ వచనము కింద 3వ లైన్లో నుంచి చదువుతున్నాను. యెహోవా ఎలాగూ ప్రమాణం చేశాను, నిశ్చయముగా ఇక్కను నీ ధాన్యమును నీ శత్రులకు ఆహారముగా నేనియ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు తాగరు. ధాన్యము కూర్చువారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లించుదురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధ ఆలయ మండపములో దానిని తాగుదురు. దేవునికి స్తోత్రం. నిజంగా ఈరోజు ఈ వాగ్దానం ఎలా ఉందేంటి అని అనుకుంటున్నారా? ఏమనుంది? యెహోవా ఎలాగూ ప్రమాణం చేస్తున్నాడు. మనందరికీ దేవుడు ఈరోజు చేసే ప్రమాణం ఏంటంటే ఆయన వాగ్దానం కాదు, ప్రమాణం. దేవునికి స్తోత్రం. ప్రమాణం చేసిన వాడు మాట తప్పడు అని ఒక దగ్గర రాయబడి ఉంది. అవును, నీకు ప్రమాణం చేసిన దేవుడు మాట తప్పేవాడు కాదు. నీకు ప్రమాణం నేర్పించే దేవుడు కూడా మాట తప్పేవాడు కాదు. ఒక్కోసారి వాగ్దానం దేవుడు మనకి చేస్తాడు. ఆ వాగ్దానంలో చాలాసార్లు మనకి కొన్ని విషయాలు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అది మనం నేర్చుకున్నట్టయితే ఆ ప్రమాణాన్ని, ఆ వాగ్దానాన్ని మనం ఖచ్చితంగా పొందుకుంటాం. ఏంటి ఆ వాగ్దానం నేర్చుకోవడం అంటే, యెహోవా ఇలాగూ ప్రమాణం చేస్తున్నాడు, నిశ్చయముగా ఇక్కను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఉండనీయను అన్నాడు. ఏంటి? నిశ్చయముగా మన ధాన్యమునంట ఇతరులకు ఆహారముగా, నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. ఈ మాటకు అర్థం ఏంటంటే, మనం చాలాసార్లు చాలా కష్టపడుతుంటాం కదండి. ప్రతి ఒక్కరి ఇంట్లో నలుగురు కష్టపడితే పోషించబడే రోజులు ఇవి. అందరం కష్టపడతాం, కానీ మన కష్టార్జితము, మన యొక్క సంపాదన, మన యొక్క ధాన్యము శత్రువుల చేతిలోకి వెళ్తుంది. అంటే ఏంటి? వడ్డీల్లోకి వెళ్ళిపోతుంది కదా. మనం నిజంగా ఎంత సంపాదించినా కొంతమందికి చిల్లి సంచులు వేసినట్టుగా అవుతుంది. కొంతమందికి ఎంత విరిచి వడ్డించినా అవి సరిపోవు. కొంతమందికి జీతం వచ్చింది అంటే, ధాన్యం వచ్చింది అంటే అది కనపడదు. ఎందుకంటారు చెప్పండి? అన్యులు దానిని మింగేస్తున్నారు అని ఉంది ఇక్కడ కదండి. ఆహారముగా నేను ఇయ్యను అని వాగ్దానం చేస్తున్నాడు. నిజంగా రాబోతున్న రోజుల్లో ఆ వాగ్దానం ఏంటంటే, నీ ఆహారము, నీ ధాన్యము అప్పుల పాలు కాకుండా, వడ్డీల పాలు కాకోకుండా తప్పకుండా నీ పిల్లలు తినవలసింది, నీ బిడ్డలు అనుభవించవలసిందంతా కూడా అన్నిలు, అనగా అన్నిలే కదండి. అప్పులు, వడ్డీలు పెంచుకొని బాగా వడ్డీల మీద వడ్డీలు బ్రతికేది ఎవరంటారు? వాళ్ళు బ్రతుకుతుంటారు. అందుకని దేవుడు ఇక్కడి నుంచి అలాంటి శత్రువులను నీ నుంచి దూరం చేసి ఇంకేం చేస్తానంటున్నాడు ఆయన? నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసము అన్యులు తాగరు. నిజంగా ఎంత సంపాదిస్తామంటే ఒక్కోసారి చాలా కష్టపడతాం, కానీ అది మన పాలు కాకుండా రావటం ఆలస్యం. ఏంటంటే అప్పులోళ్ళు వచ్చి, వడ్డీలోళ్ళు వచ్చి మన ముందు కూర్చుని మనం ఇచ్చేదాకా చివరికి మనం చేతిలో మిగిలేది కూడా
ఏమీ లేదు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు చేస్తున్న నాకు చేస్తున్న ప్రమాణం ఏంటంటే, మన ధాన్య ద్రాక్షారసములు అనగా మన సంపద, మన కష్టార్జితం, మనం రోజు కష్టపడుతున్న ఆ సొమ్ము వడ్డీలకు పోకోకుండా ఏం చేస్తాడట దేవుడు, తప్పకుండా నువ్వు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసం కానీ, జీతము కానీ, కష్టం కానీ ఇతరుల పాలయ్యి నీ బిడ్డలను దుఃఖపెడుతూ వారికిస్తూ సంతోషంగా వారిని ఏడుస్తున్నావా? ఏ రోజున దేవుడు అన్నాడు, ఎంతమంది అప్పులు పాలయ్యారో, ఎంతమంది వడ్డీలు కడుతున్నారో, ఎంతమంది బిడ్డలకు సరిగా పెట్టలేని బిడ్డల ఆహారాన్ని వడ్డీలకు ఇస్తున్నారో, వడ్డీలకు పెడుతున్నారో, ఆ శత్రువు వచ్చి మింగేస్తుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? ఒక్కసారి తప్పకుండా ప్రభువా. అందుకే అంటారు, ఏమంటారు ఏదో అంటారు కదా, అడుసు తొక్కనేల కాలు కడగనేల. అంటే చిన్న అప్పులు చేసుకుంటే మనం రాబోతున్న ఈ అప్పు తీర్చడానికి ఇంకొక అప్పులోకి వెళ్ళిపోతాం, అంటే పెద్ద అప్పుల్లోకి వెళ్ళిపోతాం. దయచేసి అమ్మ, ఇక నుంచి ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఈ ద్రాక్షారసం నీ కష్టార్జితం నీకు, నీ పిల్లలకి, నీ ఇంటికే చెందేటట్టుగా ప్రభు చేతులు పెట్టు, ప్రార్థన చెయ్యెత్తు. తప్పకుండా దేవుడు నీకు శత్రువులను తరిమి కొడతారు, శోధకుడిని తరిమి కొడతాడు. ఆ కష్టమంతా దేవుడు మన జీవితాల్లో, నీ జీవితాల్లో దూరం చేస్తాడు. ఆమేన్. కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఎవరైనా అప్పుల్లో ఉన్నట్టయితే గుండె మీద చేపెట్టుకుని కుడి చేయి పైకెత్తండి. మీకోసం ప్రార్థిస్తున్న మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రము చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో దేవా, బిడ్డలు ఎవరైతే ప్రభా అప్పులు కలిగి ఉన్నారో వారందరికీ శత్రువుల నుంచి తరిమి కొట్టి తండ్రి మంచి కార్యమును నా బిడ్డల జీవితంలో చేయండి. వారి దుఃఖంను వారి పిల్లలకి పెట్టవలసింది నాయన. వేరికి బయటికి వెళ్తుందేమో అది తిరిగి ఈ సంవత్సరం ముగించక ముందు వారిని దీవించి ఆశీర్వదించి వారికి తోడై ఉండమని, ఈ రోజంతా వారికి తోడుగా నీడగా నడిపించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.